పూర్ణ ఆనందాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఈ పూలవాన మధ్య మన గుండె తడిని ఒక ఆత్మీయపు జడివానగా మార్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలోని తర్వాతి ఘట్టం గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ అతిథి, షెడ్యూల్డ్ కులాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, మరి ఈ నిర్మాణ కార్యక్రమాల్ని పర్యవేక్షించిన రోడ్లు భవనాల శాఖ మంత్రులు ప్రశాంత్ రెడ్డి గారు, ఇంకా ఎందరో మంత్రివర్యులు, మంత్రివర్గ బృందం, అలాగే ప్రజాప్రతినిధులందరూ ముఖ్యమంత్రి గారి వెంట ఈ ఆవిష్కరణలో పాల్గొనేందుకు వెళుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. మరి ఇంకా చాలామంది ప్రజాప్రతినిధులు, పెద్దలు ఈ వేదిక సమీపంలో ఉండి కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ప్రకాష్ అంబేద్కర్ గారు 3 పర్యాయాలు పార్లమెంట్ సభ్యులుగా మహారాష్ట్ర అకోలా నుండి సేవలు అందించున్నారు. అంబేద్కర్ గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, బడుగు వర్గాల్ని అణిచివేస్తున్న సందర్భాల్ని దూరం చేయటం కోసం ఎన్నో వేదికలపై ఉపన్యసిస్తూ, ఎన్నో పేపర్స్ ప్రజెంట్ చేస్తూ ప్రకాష్ అంబేద్కర్ గారు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదిగో మన ఆనరబుల్ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ప్రకాష్ అంబేద్కర్ గారు, మన సిఎస్ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ వెళ్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి వ్యక్తిత్వం, విషయ పరిజ్ఞానం, కష్టపడే తత్వం, నియమబద్ధంగా, నీతిబద్ధంగా, క్రమశిక్షణతో జీవితాన్ని నడిపించినప్పుడు మాత్రమే అవరోధాన్ని అధిగమించగలిగే సంకల్ప శుద్ధి సాధ్యమవుతుంది. అప్పుడు మాత్రమే వైఫల్యాల్ని లెక్క చేయకుండా సాఫల్యం కోసం ముందుకు సాగే అవకాశం ఉంటుంది. అదిగో బౌద్ధ గురువులు అత్యంత దూరం నుంచి మనం తెలంగాణ ప్రభుత్వం సభక్తికంగా ఆహ్వానించింది. బౌద్ధ గురువుల ఆశీస్సులు అందుకున్నారు ముఖ్యమంత్రి వర్యులు. ఇప్పుడు బౌద్ధ గురువులందరూ కలిసి ఈ సాగుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. హెలికాప్టర్ ద్వారా మరో రౌండ్ పూల వర్షాన్ని కురిపిస్తున్నది. మన చప్పట్లతో ఆ ఆవిష్కరణలో అందరం కూడా కలిసి పాల్గొందాం. అందరూ కెమెరాలలో వీడియోలు తీసుకునే బిజీలనే ఉన్నారు. అందరూ ఖాళీగా ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి, వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు కొడతారు. అది కానీ అదిగో ఆరంభ ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. ఆనరబుల్ సీఎం ఈజ్ ఇనాగరేటింగ్ ది ప్లేక్. విగ్రహంతో పాటు మనకు అంబేద్కర్ గారి రచనల్ని, అంబేద్కర్ గారి జీవన ఘట్టాల్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించే ఒక అద్భుతమైన గ్రంథాలయాన్ని, ఆడియో విజువల్ లైబ్రరీని, అలాగే ఎన్నో పోయిటెట్స్ని, వివరాలను అన్నీ కూడా ఇందులో పొందుపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రారంభ సూచకంగా అంబేద్కర్ విగ్రహానికి సభక్తికంగా జరుగుతున్న పూజా కార్యక్రమంలోని భాగం ఇది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం ఒకవైపు, దాదాపు 50 అడుగుల ఎత్తైన పీఠిక, అంటే మొత్తం 175 అడుగులు. ఈ మామూలు నేలతో పోలిస్తే 175 అడుగుల ఎత్తైన పీఠిక మీద 125 అడుగుల విగ్రహం. అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారితో పాటు ఇతర మంత్రివర్యులందరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. దళితుల స్వావలంబన కోసం వినూత్నంగా, విప్లవాత్మకంగా, ప్రత్యక్షంగా ఉపయోగపడే దళిత బంధు లాంటి అదిగో డాక్టర్ బిఆర్ అంబేద్కర్స్ 125 ఫీట్ స్టాచ్యూ, 125 అడుగుల ఒక బృహత్ విగ్రహాన్ని అందరి హృదయాల్లో గూడు కట్టుకున్న ప్రేమను, భక్తి భావాన్ని మనం ఈ విగ్రహంలో చూసుకుంటూ ఉన్నాం.
తెలంగాణ ప్రభుత్వం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటోంది. మరి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తున్న పాలనా ప్రధాన భవనాన్ని సైతం మనం డాక్టర్ అంబేద్కర్ గారి పేరిట సభక్తికంగా పిలుచుకుందామన్న నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గౌరవనీయ కేసీఆర్ గారు. హలో. బౌద్ధ గురువుల మంత్రోచ్చారణలు, ఘంటానాదాల మధ్య అదిగో ఇప్పుడే గౌరవ అతిథి అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారి చేతుల మీదుగా ఈ భవన ప్రవేశ మార్గానికి ప్రారంభోత్సవం జరిగింది. పౌరుని నిజమైన సంతృప్తి అభివృద్ధిలోనే ఉంటుంది. అభివృద్ధి అంటే కేవలం మౌలిక సదుపాయాల కల్పనే కాదు, నైతిక స్థైర్యాన్ని, నైతిక ధైర్యాన్ని, నైతిక బలాన్ని పెంచడమే ప్రజాస్వామ్యంలో నిజమైన అభివృద్ధి అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక జాతిని, ఒక నీతిని నిర్మించాలంటే అది కులం పునాదులపై సాధ్యం కాదు. కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలకు అతీతంగా మానవీయంగా ఒక విశాల హృదయంతో స్పందించి మానవీయ సమాజాన్ని నిర్మించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పిన అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరిని పులిబిడ్డగా తలెత్తుకొని ముందుకు నడవమన్నారు. ఎందుకంటే మేకల్ని బలిస్తారు కానీ పులుల్ని కాదు అన్న వాక్యం అత్యంత ప్రాచుర్యం పొందింది మనకు అంబేద్కర్ ఇచ్చిన సందేశాల్లో. అలాగే ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన భారత రాజ్యాంగ రచనలో రాజ్యాంగ శిల్పిగా, రాజ్యాంగ నిర్మాతగా మరి ఒకటి కాదు, రెండు కాదు, గత 7.5 దశాబ్దాలుగా రానున్న దశాబ్దాల్లో కూడా దేశం ప్రపంచ ప్రజాస్వామిక దేశాల్లోనే ఒక అగ్రగామిగా ఉండేందుకు కారణం మన రాజ్యాంగం అయితే, ఆ రాజ్యాంగ రచన నిపుణులు, రచన శిల్పి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలో వివిధ ఘట్టాలను ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మాట్లాడవలసిన చోట మౌనంగా ఉండటం, మౌనంగా ఉండవలసిన చోట మాట్లాడడం రెండు కూడా అభిలషణీయం కాదు అన్నారు అంబేద్కర్. మనిషిని ఆలోచించి విచక్షణతో, విజ్ఞానంతో స్పందించమని చెప్పి తన జీవితాంతం బహుశా వారు జీవితంలోని ప్రతి సందర్భాన్ని కూడా విజ్ఞాన సముపార్జనకి వెచ్చించి, అదిగో గౌరవనీయులైన కోప్పల ఈశ్వర్ గారిని సత్కరించారు ముఖ్యమంత్రి గారు. బౌద్ధ గురువులు ఆశయపూర్వకంగా అందజేస్తున్న సన్మానాలు చూస్తూ ఉన్నాం. జనం కోసం జీవించు, కలకాలం జీవించి ఉంటావు, జనంలో నిలిచిపోతావు. నీకోసం జీవిస్తే ఆ జీవితం నీతోటే ముగిసిపోవచ్చు. ఆశయాలను సమంత చక్కవాలేసో అత్ర గచ్చంతు దేవ సగ్గమోఖదం ధమ్మ సవన కాలో అయం భదంత ధమ్మ సవన కాలో అయం భదంత పరిత సవన కాలో అయం భదంత దేవో వసతు కాలేన సస్య సంపత్తి హేతు చ పీతో భవతు లోకో చ రాజా భవతు ధమ్మికో ఏతేన సత్యవజ్యేన సోతితే హోతు సర్వదా ఏతేన సత్యవజ్యేన సర్వదుఃఖ వినశ్యతు ఏతేన సత్యవజ్యేన సర్వభయ వినశ్యతు
एतेन सच्चवज्जेन सर्वरोगविनश्यतु एतेन सच्चवज्जेन होतु ते जयमङ्गलम् एतेन सच्चवज्जेन पातु ते रतनत्रयम् अविवादनशीलेस नित्यं बुद्धपचायिनो चत्तारो धम्मा वर्धन्ति आयुवन्नो सुखं बलं सब्बीतियो विवाज्यन्तु सर्वरोगो विनश्यतु माते भवतु अन्तरायो सुखी दीर्घायुको भव भवतु सर्वमङ्गलं रक्षन्तु सर्वदेवता सर्वबुद्धानुभावेन सदा सोत्ति भवन्तु ते भवतु रक्षन्तु सर्वदेवता सर्वधर्मानुभावेन सदा सोत्ति भवन्तु ते भवतु सर्वमङ्गलं रक्षन्तु सर्वदेवता सर्वसङ्घानुभावेन सदा सोत्ति भवन्तु ते साधु 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 బౌద్ధ గురువులు సంప్రదాయబద్ధంగా పఠించిన బౌద్ధ ధమ్మానికి సంబంధించిన పూజా కార్యక్రమం సాగుతోంది. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. సంఘం పటిష్టంగా ఉండేది, సంఘం సంతోషంగా ఉండేది, ఆరోగ్యంగా ఉండేది అది ధర్మంగా ఉన్నప్పుడే. ఎక్కడైతే మనిషి బుద్ధిమంతుడై ఆ బుద్ధికి విశాల హృదయాన్ని, నిశితమైన మేధస్సుతో కూడిన జ్ఞానాన్ని అందిస్తాడో, మరి అలాంటి ఒక వృక్షం కింద తపస్సు చేసి జ్ఞానాన్ని సొంతం చేసుకున్న బుద్ధుడే మార్గదర్శిగా సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి అన్న ఆ 3 మంత్రాల్లో కూడా మరి బుద్ధుణ్ణి కేవలం మంత్రరూపంలో తలుచుకోవటం కాదు, ఆ బుద్ధుడు చూపిన దారిలోని అంశాల్ని తెలుసుకోవటం అత్యంత ప్రధానం. పూజా కార్యక్రమంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ప్రకాష్ అంబేద్కర్ గారు, ఇంకా మంత్రివర్గ బృందం, పాల్గొంటున్న అందరికీ శుభాకాంక్షలు, భారతరత్న శుభాశీస్సులు అందజేస్తున్న తరుణం ఇది. కొద్దిసేపట్లోనే గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు వేదికపైకి వేంచేస్తారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యానికి పరిపూర్ణమైన అర్థం వచ్చేది అది స్వాభిమానం నిలుపుకున్నప్పుడే, ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో అభివృద్ధి పంథాలో సాగుతున్నప్పుడు మాత్రమే ఆ స్వాతంత్రానికి సంపూర్ణమైన అర్థం చేకూరుతుందని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఆధిపత్య భావజాలాన్ని దూరం చేస్తూ ఎన్నో శతాబ్దాలుగా సంఘంలో వేళ్ళునుకుపోయిన దురాచారాల్ని తన జ్ఞానం అనే అంకుశంతో దూరం చేస్తూ జ్ఞాన జ్యోతిని వెలిగించిన అంబేద్కర్ గారు గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్టే మరి విద్యార్థులైన సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెడతారు, పౌరులు తమ బాధ్యతతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు అని చెప్పినట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన స్త్రీ విద్య, మహిళలకు స్వేచ్ఛ, స్వాతంత్రాలు, సమాన గౌరవం, బడుగు బలహీన దారిద్ర్య రేఖకు దిగ ఉన్న మైనారిటీలు అందరికీ సమానత్వ
భాగస్వామ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ గారు చెప్పిన మాటల్ని తన ఆచరణ బాటలుగా మలుస్తూ సాగుతోంది. మనకు తెలుసు, అన్ ఐడియల్ సొసైటీ షుడ్ బి మొబైల్. నిరంతర చైతన్యంతో ఉన్నది మాత్రమే ఒక ఆరోగ్యకరమైన సమాజం అన్నారు. ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ఛానల్స్ ఫర్ కన్వేయింగ్ ఏ చేంజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ వన్ పార్ట్ టు అదర్ పార్ట్స్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే 33 జిల్లాలు ఏర్పాటు చేయడంలోని ఉద్దేశమేది పాలనా వికేంద్రీకరణ, పౌరులకు ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని దగ్గరగా తీసుకెళ్లేందుకు మరి అంబేద్కర్ స్వయంగా చెప్పిన వాక్యం ముఖ్యమంత్రి గారు 33 జిల్లాలు చేయడం ద్వారా తెలంగాణ ప్రజలకు సొంతం చేశారు. ఇన్ అన్ ఐడియల్ సొసైటీ దేర్ షుడ్ బి మెనీ ఇంటరెస్ట్ కాన్షియస్లీ కమ్యూనికేటెడ్ అండ్ షేర్డ్. భావాలు పంచుకోవాలి, భావాల్ని పంచాలి, మంచిని పంచాలి, మంచిని పెంచాలి. దేర్ షుడ్ బి వేరీడ్ అండ్ ఫ్రీ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్. అలాగే మరి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, రెవెన్యూ డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే అదిగో ఆవిష్కరణలో పాల్గొన్న పెద్దలు కొద్దిసేపట్లోనే వేదికపైకి వస్తారు. ఛాయాచిత్ర ప్రదర్శన, ఒక అద్భుతమైన ఎగ్జిబిషన్ మనందరికీ అందుబాటులోకి వచ్చింది ఈ క్షణం నుంచి. నిజమైన డెమోక్రసీ అంటే కేవలం ఫ్రాటర్నిటీ, సౌభ్రాతృత్వంతో ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రజలందరి సౌభ్రాతృత్వమే. డెమోక్రసీ ఈజ్ నాట్ మియర్లీ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇట్ ఈస్ ప్రైమరీలీ ఎ మోడ్ ఆఫ్ అసోసియేటెడ్ లివింగ్ అన్నారు. అలాంటి అంబేద్కర్ గారి ఆవిష్కరణ ఈ పవిత్రమైన ఆలయంలో అడుగు వేస్తున్న ప్రతి క్షణం అంబేద్కర్ చెప్పిన మాటల్ని మనం గుర్తు చేసుకుంటూ, కేవలం గుర్తు చేసుకోవటమే కాదు, మనల్ని మనం అంకితం చేసుకోవాలి. కార్యక్రమంలో పాల్గొంటున్న ఎందరో తమ్ముళ్ళు చెల్లెళ్ళు హర్షాతిరేకంతో, జోష్తో, హోస్తో మన ఆనరబుల్ సీఎం గారిని, ఇతర పెద్దల్ని స్వాగతిస్తున్నారు వేదికపైకి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారితో పాటు ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ గారు, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంద్రకాంత్ రెడ్డి గారు, కొప్పల ఈశ్వర్ గారు, జగదీష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, కేటీఆర్ గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, సత్యవతి రాథోడ్ గారు, హరీష్ రావు గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు, సవితా ఇంద్రారెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు, అలాగే వినోద్ కుమార్ గారు, భానుప్రసాదరావు గారు, దాస్యం వినయ భాస్కర్ గారు, బండా ప్రకాష్ గారు, పద్మారావు గారు, మేయర్ గారు, విజయలక్ష్మి గారు, ప్రభాకర్ రావు గారు, ఎమ్మెల్సీ ధన నాగేందర్ గారు, సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ గారు, కేశవరావు గారు, నామా నాగేశ్వరరావు గారు, రాజీవ్ శర్మ గారు, మన సిఎస్ శాంతకుమారి గారు, డీజీపీ అంజన్ కుమార్ గారు, సెక్రటరీ టు గవర్నమెంట్ ఎస్సీడీడీ రాహుల్ బొజ్జా గారు, వీరంతా వేదికపైకి వెంచేస్తున్నారు. అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది వేదిక. బోధించు, సమీకరించు, పోరాడు. ఎడ్యుకేట్ అన్నది తొలి మంత్రం అంబేద్కర్ చెప్పింది. మరి తాను అత్యంత గడ్డు పరిస్థితుల్లో కూడా ఆచరించిన యాగం అతనిది. అతడు దళిత జనబాంధవుడు. అతడు భారత రాజ్యాంగ నిర్మాణ దక్షుడు. అతడు కుల వివక్షను కూకటి వేళ్లతో పెకిలించేందుకు ఉద్భవించిన భాస్వర భాస్కరుడు. అతడు భరతమాత ముద్దుబిడ్డడు. అతడే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్.
కోట్లాది మంది భారతీయులకు తరతరాలకు సరిపడా స్ఫూర్తినిచ్చిన మహనీయుడు, కీర్తిశేషులు డాక్టర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని భాగ్యనగరంలో తెలంగాణ ప్రజల ప్రతిష్టకు ప్రతీకగా నిలపాలి అన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆలోచనే అత్యద్భుతం. ఈ విగ్రహ స్థాపన ఆలోచనకు 2016లోనే అంకురార్పణ జరిగింది. నిర్మాణ సంస్థ కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మాణ బాధ్యతల్ని చేపట్టింది. విగ్రహ ఆలోచన మొదలు ఆవిష్కరణ దాకా ప్రతి అంశం ఉత్తేజభరితమే, ఉద్వేగభరితమే. భాగ్యనగరం నడిబొడ్డున ట్యాంక్ బండ్ సమీపాన అంబేడ్కర్ భావి భారత విధాతగా, స్ఫూర్తి ప్రదాతగా, నిలువెత్తుమూర్తిగా కనువిందు చేస్తున్నాడు. పక్కనే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం, ఎదుట శాంతమూర్తి బుద్ధుని విగ్రహం, మరోవైపు తెలంగాణ కోసం త్యాగాలు చేసిన అమరవీరుల స్మారక స్థూపం. వీటి నడుమ నిలువెత్తు చైతన్య శిఖరంలా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహం కనిపిస్తుంది. పాలనా వ్యవస్థకు దిక్సూచిలా మహనీయుడు సాక్షాత్కరిస్తాడు అన్న సీఎం కేసీఆర్ వాక్కులకు ప్రతిరూపం ఈ అంబేడ్కర్ విగ్రహం. అంబేడ్కర్ విగ్రహాన్ని పద్మభూషణ్ పురస్కార గ్రహీత రామ్వన్జీ సుతార్, ఆయన కుమారుడు అనిల్ సుతారులు సంయుక్తంగా విగ్రహ నమూనాలు తయారు చేశారు. ప్రభుత్వం నమూనాను ఆమోదించాక ఢిల్లీలో విగ్రహ భాగాలను పోతపోసి హైదరాబాదుకు తరలించారు. విగ్రహం ఎత్తు 125 అడుగులు, వెడల్పు 45 అడుగులు, బరువు 465 టన్నులు. విగ్రహ స్థాపనాపీఠం ఎత్తు 50 అడుగులు. స్మారక భవనం 27,556 చదరపడుగులు. ఈ భవనంలో అంబేడ్కర్ జీవిత చరిత్రను ఆవిష్కరించే మ్యూజియం, ఆయన రచనలు పొందుపరిచిన గ్రంథాలయం, కాన్ఫరెన్స్ హాల్, ఇలా పలు సదుపాయాలుంటాయి. విగ్రహం ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ చెక్కు చెదరకుండా ఉండేలా 353 టన్నుల ఉక్కు, 112 టన్నుల కాంస్యం వినియోగించారు. విగ్రహ స్మారక భవన ప్రాంగణ విస్తీర్ణం 11 ఎకరాలు. ఇందులో 2.93 ఎకరాల మేర పచ్చదనం పరుచుకుంది. సామాజిక చైతన్యాభిలాషి డాక్టర్ అంబేడ్కర్ విగ్రహ ప్రాజెక్టు వ్యయం 146 కోట్ల రూపాయలు. స్వాతంత్ర్యానంతరం నవ సమాజ నిర్మాణానికి శక్తివంచన లేకుండా నిస్వార్థంగా శ్రమించిన మహనీయుడు అంబేడ్కర్ ఆశయాన్ని విగ్రహ రూపంలో సజీవంగా నిలపాలి అన్న సీఎం కేసీఆర్ గారి ఆలోచన మహోన్నతం. భావితరాలకు విగ్రహ నిర్మాణ విశేషాలు స్ఫూర్తినిచ్చే అంశాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సత్సంకల్పాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా సాకారం చేసింది.
స్ఫూర్తి పొంది ముందుకు సాగాలి అని ప్రతి సందర్భంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పే అంశం ఒకటే. ఎప్పుడో దశాబ్దాల క్రితం సిద్దిపేట శాసనసభ్యులుగా ఉన్నప్పుడే దళిత జ్యోతి అనే పథకాన్ని ముఖ్యమంత్రి గారి మేధో సృజనతో హృదయ స్పందనతో సిద్దిపేట ప్రజలకు అందించారని నిన్ననే కేటీఆర్ గారు ఒక సభలో చెప్పారు. మరి అంటే ఈనాటి దళిత బంధుకి పునాదులు ఆ రోజే వారి హృదయంలో రూపుదిద్దుకున్నాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఏ దేశంలో లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున నగదు బదిలీ పథకం అనేది దళిత బంధు రూపంలో మరి ప్రజలు తమకు నచ్చిన ఆదాయ వనరుల్ని సమకూర్చుకోవడానికి ప్రభుత్వం సహాయంగా నిలుస్తోంది. ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని రెండు కళ్ళుగా ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేశానికే ఒక ఉదాహరణగా, ప్రజాస్వామ్యం అంటే ఇది, ప్రజల గుండె చప్పుడు ఎరిగినవాడు మాత్రమే నిజమైన ప్రజా నాయకుడు కాగలడు. ఉద్యమ కాలంలో ప్రతి జిల్లా, ప్రతి తాలూకా, ప్రతి మండలం, ప్రతి తండా ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళారు గనక, ప్రజల గుండె చప్పుడు దగ్గరగా విన్నారు గనక ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో రూపొందిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారిని వేదికపైకి అందరం ఉత్సాహంగా ఆనందంగా స్వాగతిద్దాం. సాయిచంద్. అడుగుల వేగం పెరిగింది. 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసిన ఆ మహామనిషి అడుగులు వేదిక వైపు వడివడిగా వేస్తున్నారు. నేను కారులో కాదు, ఖాళీ నడకనే వేదిక మీదకి వస్తానని అందరి ముందు నడుస్తూ మన మాన్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విచ్చేసేటప్పుడు సభ మొత్తం మళ్ళొక్కసారి జై భీమ్ నినాదాలతో అందరం కూడా మారుమోగిద్దాం, అందరం కూడా సిద్ధంగా ఉందాం. ఆయన కొందరివాడు కాదు, అందరివాడు. ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వాడు కాదు. సర్వ కులాల సకల జనుల సార్వభౌముడు, సామ్యవాది, ప్రగతిశీలి, అభ్యుదయవాది అని నినదించి అందరివాడుగా అంబేద్కర్ని ప్రకటించినటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు అశేష బహుజనుల గుండెల చప్పుడును ప్రేమగా హత్తుకునేటట్టు ఈ విగ్రహ ఏర్పాటును చేసి, ఇది విగ్రహం మాత్రమే కాదు, ఇది జ్ఞానానికి శిఖరమని నిలువెత్తు నిదర్శనంగా నిలబెట్టినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చే ముందు వేదికపైకి వచ్చేటప్పుడు జై భీమ్ నినాదాలతో అందరం కూడా సభను మరొక్కసారి దద్దరిల్లేటట్టు, జై భీమ్ నినాదాలు మారుమోగేటట్టు, సభ మొత్తం కూడా మళ్ళొక్కసారి ఊగిపోయేటట్టు నినాదాలు చేద్దాం. చుక్కల్లో చంద్రుడు, జ్ఞాన జ్యోతి సూర్యుడు, భరత జాతి వీరుడు, బహుజనుల దేవుడు, మట్టిలో మాణిక్యాలుంటాయని చెప్పటానికి మరో ఉదాహరణ లేని మానవ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల ప్రతిమను హైదరాబాదు నగరపు నడిబొడ్డున నిలబెట్టినటువంటి మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటరానితనమంటే మంటై మండిన, తక్కువ ఎక్కువలంటే తల్వారై లేసిన, చీకటిని బతుకులు చీకటి గమ్మిన బతుకులలో వెలుతురు సూర్యుడిలా వచ్చిన భారత రాజ్యాంగ నిర్మాతగా నిలబడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రతిమ మన భాగ్యనగరపు నడి వీధిలో నట్ట నడుమన ట్యాంక్ బండ్ గడ్డ మీద అందరి హృదయాలకు అద్దుకునే విధంగా ఆకాశమే హద్దుగా నిలబెట్టినటువంటి ఆ నీలి సూర్యుడిని నిలబెట్టినటువంటి తెలంగాణ సూర్యుడు మన మాన్యశ్రీ గౌరవ కేసీఆర్ గారు మరికొద్ది సేపట్లో వేదిక మీదకి రాబోతున్నారు. వారి అడుగుల సప్పుడు భూమికి తెలుస్తుంది, వారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు గాలికి తెలుస్తాయి, వారి మాటల శబ్దం ఈ నేల భూమి ఆకాశానికి తెలిసిపోతున్నది. అంతటి సుపరిపాలకుడు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రకాష్ అంబేద్కర్ గారిని తోడు పెట్టుకొని వెంట పెట్టుకొని ఆయన అడుగులలో అడుగులు వేస్తూ బాబాసాహెబ్ చూపించినటువంటి స్ఫూర్తి బాటలోనే తెలంగాణ రాష్ట్రం పరిపాలన ఉంటుందని అందరి వాడిగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి సుపరిపాలకుడు గౌరవ కేసీఆర్ గారు ఒక్క నిమిషంలో వేదిక మీదకి విచ్చేస్తారు. వారు వచ్చేటప్పుడు సభలో ఉన్న ప్రతి గొంతు, కూర్చున్న ప్రతి శరీరం తమ 2 చేతులెత్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ జై భీమ్ నినాదాలతో వారి జయంతి ఉత్సవాలను పూర్తిగా సంపూర్ణంగా నిర్వర్తించేందుకు అందరూ కూడా
సిద్ధపడాలని మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, బడి వెలివేసిందని కుంగిపోలేదేనాడు, బడి వెలివేసిందని కుంగిపోలేదేనాడు, భారతదేశానికి బాటలు వేయాలని కదిలినాడు బాబాసాహెబ్ అంబేద్కర్. పంచముడని వెలివేసిన ప్రచండుడై కదిలి ప్రపంచమే తల ఎత్తి చూసే జ్ఞాన శిఖరమై నిలిచిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైనటువంటి కాంస్య విగ్రహాన్ని మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలపటం, ఆవిష్కరణలో మన అందరం కూడా పాల్గొంటున్నాం. అన్ని గొంతులు సిద్ధపడాలి, అన్ని చేతులు సిద్ధపడాలి, అన్ని స్వరాలు ఒకటి కావాలి. ఈ దేశం ఒకరి సొత్తు కాదు, ఇది సర్వజనుల దేశమని నినదించేటందుకు అందరం కూడా సిద్ధపడాలి. సమత మమతల రాజ్యపు సారథి, సమానత మానవత మూర్తి, భారతీయతకు నిజమైన అర్థం తెలిపిన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుల సవ్వడిని, గుండె చప్పుడుని నిజం చేసినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన అందరం కూడా కరతాళ ధ్వనులతో, గుండె చప్పుడుతో అందరం కూడా స్వాగతం తెలియజేద్దాం. భారత జాతి ఆనిముత్యమతడు. ఆయన ఒక కులానికి, మతానికి, ఒక వర్గానికి సంబంధించిన వాడు కాదు. వెలివాడలలో పుట్టి వెలుగు సూర్యుడి వలె ఈ ప్రపంచానికే మార్గం చూపిన మార్గదాత అతడు అని నినదించి, ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక కుల నాయకుడు మాత్రమే ఉండకూడదని అందరం కూడా నినదించాలి. అందరి వాడు అని మాన్యశ్రీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా భావించిండ్రు. భారత జాతి రత్నమయో బాబాసాహెబ్ అంబేద్కరుడు, భారతీయుల ఆస్తిరయో బాబాసాహెబ్ అంబేద్కరుడు, భారత జాతి రత్నమయో బాబాసాహెబ్ అంబేద్కరుడు, భారతీయుల ఆస్తిరయో బాబాసాహెబ్ అంబేద్కరుడు. ఒక కులానికో మతానికో పరిమితం కాదురా, అతడు యుగానికే జగానికే మార్గదాత కదరా. జై 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 బోలో అంబేద్కరా, జై 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 బోలో అంబేద్కరా. అతడి దారి తూర్పు దారి, అతడి మార్గం జ్ఞాన మార్గం, అతడి దారి తూర్పు దారి, అతడి మార్గం జ్ఞాన మార్గం, అతడి లక్ష్యం నవ సమాజం, అతడి మార్గం అతడి గమ్యం సమ సమాజం. అఖండ భారత అవనిపై వెలిగే అక్షర జ్ఞాన జ్యోతి అతడు, ప్రపంచమే తల ఎత్తి చూసేటి జ్ఞాన శిఖరం అతడు. జై 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 బోలో అంబేద్కరా, జై 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 బోలో అంబేద్కరా. భరత జాతి గర్వించదగిన మహనీయుడు అంబేద్కరుడు, భారతీయతకు అర్థం తెలిపిన అతడు విశ్వమానవుడు. భరతమాత తలరాతను మార్చిన అతనే అక్షర యోధుడు, సకల వర్గాల హితం కోరిన సర్వజన సార్వభౌముడు. ఆ సార్వభౌముడిని 125 అడుగుల ఎత్తు ఆకాశం ఎత్తెత్తు నిలిపిన మాన్యశ్రీ కేసీఆర్ గారికి జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. రెండు చేతులెత్తి స్వరాలన్నీ ఒక్కటిగా గర్జించాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై కేసీఆర్, జై కేసీఆర్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను. జై భీమ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణ పేజీని సొంతం చేసుకుంది, ఒక బంగారు అక్షరాన్ని లిఖించింది. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్. అది కేవలం మూర్తి కాదు, అది కేవలం విగ్రహం కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి రాజ్యాంగ శిల్పి అందించిన రాజ్యాంగంలోని ఒక అత్యంత బలమైన ఆయువు పట్టు కారణంగానే మనకు ఈ
రాష్ట్రం సాధ్యమైందని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనేక సందర్భాల్లో చెప్తుంటారు. కృతజ్ఞత పూర్వకంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు డిక్కీ జాతీయ స్థాయిలో దళిత పారిశ్రామికవేత్తల కోసం తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని నిరూపిస్తూ భూమిని అంటే ఆ డిక్కీ కార్యాలయం కోసం 2 ఎకరాల భూమిని గౌరవ ముఖ్యమంత్రి గారు కేటాయించారు. సంబంధిత పత్రాలు నర్రా రవికుమార్ గారు అలాగే అటు జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో సేవలు అందిస్తున్న ఇద్దరు అందుకుంటున్నారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. దాసరి అరుణ గారు దళిత వర్గాలకు పల్లెల్లోనూ పట్టణాల్లోనూ విశ్వనగరం అంటే హైదరాబాద్ నగరంలో కూడా మేము ఉన్నామని తెలియచేసే సందర్భం ఇది. నౌ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి ఐఏఎస్ గారు వారి స్వాగత వచనాలు అందించేందుకు ఆహ్వానిస్తున్నాను. స్వాగత వచనాలకు ముందు మీ అందరి కరతాళధ్వనుల మధ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడు, అంబేద్కర్ మనవాడు అని యావత్ ప్రపంచం భావిస్తున్న సందర్భంలో ఆ మనవాడి మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారికి ముఖ్యమంత్రి గారు ప్రేమగా చేస్తున్న సత్కారం. మనకు తెలుసు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్య వంశ వారసుడు బాబాసాహెబ్ మనవడు భయ్యా సాహెబ్ యశ్వంత్ అంబేద్కర్ గారి కుమారుడు. బాలాసాహెబ్గా 3 పర్యాయాలు లోక్సభకు సేవలందించిన ప్రకాష్ అంబేద్కర్ గారు పార్లమెంటేరియన్గా, సామాజిక సేవకుడుగా, స్పీకర్గా, రచయితగా ప్రకాష్ అంబేద్కర్ గారు గౌరవ అతిథిగా పాల్గొని ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన పవిత్రమైన చారిత్రాత్మకమైన సందర్భంలో మన తెలంగాణ రాష్ట్ర ఆహ్వానాన్ని మన్నించి విచ్చేశారు. వారికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా జరిగిన ఆత్మీయ సత్కారం. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీమతి శాంతకుమారి ఐఏఎస్ మేడం టు ప్రపోజ్ వెల్కమ్ అడ్రస్. స్వాగత వచనాలు సిఎస్ గారిచే. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, గౌరవ శాసన మండలి చైర్మన్ గారు, గౌరవ శాసన సభాపతి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ ప్రకాష్ అంబేద్కర్ గారు, గౌరవ ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, చైర్మన్లు, గౌరవ సలహాదారులు, విచ్చేసిన అందరు ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, అన్ని జిల్లాల నుండి వచ్చిన సోదరీమణులు, మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన బౌద్ధ భిక్షువులు, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు, నా తోటి అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజధాని నగరం నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించటం ఒక అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టం. అద్భుతంగా నిర్మించిన ఈ విగ్రహం, ఈ కార్యక్రమం దేవతలు కూడా హర్షించారా అన్నట్టు ఈరోజు ఆకాశంలోంచి వర్షాలు, పుష్పాలు కూడా కురవటం మన అదృష్టం. ఈ విగ్రహం కేవలం విగ్రహమే కాదు, హైదరాబాద్ నగరానికి విచ్చేసే ప్రతి పౌరుడికి, ప్రతి పర్యాటకుడికి ఒక నిత్య చైతన్య దీప్తి. ఈ విగ్రహం నగరంలో, రాష్ట్రంలో నివసించే, సంచరించే ప్రజలకు, ప్రభుత్వానికి, ఉద్యోగులకు, కార్మికులకు, కర్షకులకు, బడుగు బలహీన వర్గాలకు
అందరికీ ఒక నిరంతర స్ఫూర్తి. ఈ చారిత్రాత్మక ఘట్టంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు ఒక అధికారిగానే కాకుండా వ్యక్తిగా కూడా చాలా సంతోషిస్తున్నాను. ఈ మహోన్నత లక్ష్యాన్ని సాధించడానికి ప్రధాన కారకులు ప్రేరకులు అయిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేయటం నుండి ప్రతి దశలోనూ తమ అమూల్య సూచనలు ఇస్తూ ఈ అనితర సాధ్యాన్ని అతి తక్కువ కాలంలో సుసాధ్యం చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత ఒక అద్భుతం. ఎడ్యుకేట్, యాజిటేట్ అండ్ ఆర్గనైజ్ ఇప్పటికీ జాతికి నూతన ఉత్తేజాన్ని నింపుతున్న వాక్యాలివి. సమసమాజ నిర్మాణానికి చదువు, వ్యవస్థీకరణ, ఉద్యమిత్వం అనే త్రిసూత్రాలను ప్రతిపాదించి భారతీయుల జీవన చిత్రాన్ని సరికొత్తగా నిర్మించిన మహాజ్ఞాని డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ మహాశయుడు. అట్టడుగు సామాజిక వర్గంలో జన్మించినప్పటికీ ఆకాశమే హద్దుగా అనంతమైన జ్ఞాన సాధన చేయడం ద్వారా ఎలాంటి వారైనా అద్భుతమైన ప్రగతిని సాధించవచ్చు అని నిరూపించిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్. మహారాష్ట్రలోని మౌ అనే గ్రామంలో సామాజిక అసమానతలు, అణచివేతకు గురయ్యే దళిత కుటుంబంలో వారు జన్మించారు. అక్షరాన్ని ఆయుధంగా నమ్ముకొని పుస్తకాన్ని మార్గంగా చేసుకొని ఎదిగిన ఈ మహానేత కొలంబియా, లండన్ వంటి యూనివర్సిటీల్లో అత్యున్నత చదువులు చదివి ప్రపంచ దేశాల న్యాయశాస్త్రాలన్నింటినీ ఔపోసన పట్టిన ఈ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, గొప్ప సంఘ సంస్కర్త, ఆర్థిక నిపుణుడు, భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మాత్యులు కూడా. So long as you do not achieve social liberty, whatever freedom is provided by the law is of no avail to you అని మానవ వికాసానికి సామాజిక స్వేచ్ఛ ప్రాధాన్యతను ఎంతగానో చెప్పిన ఆయన వేలాది సంవత్సరాలు అణచివేతకు, వివక్షతకు గురై ఆదరణకు నోచుకోలేని కోట్లాది ప్రజల స్వరంగా మారారు. మనందరికీ తెలుసు, 2014లో యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ 9 సంవత్సరాల్లో జరిగిన అద్భుత కృషి, ప్రగతి వలన తెలంగాణ జిఎస్డిపి దాదాపు 3 రెట్లు పెరిగి 13.27 లక్షల కోట్లకు చేరింది. అదేవిధంగా తలసరి ఆదాయం 3,17,115 రూపాయలతో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పథకాలు అందరికీ అందాలనే సంకల్పంతో అట్టడుగు, దళిత, బలహీన, బడుగు, పీడిత, తాడిత ప్రజలు, మహిళలతో సర్వతోముఖ వికాసం కోసం దేశంలో ఎక్కడా లేని వినూత్నమైన అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని మనందరికీ తెలుసు. ఇటువంటి పథకాల్లో మాణిక్యమొకటం వంటిది దళిత బంధు పథకం. దళిత బంధు కింద లబ్ధి పొందిన ఎందరో దళిత సోదరులు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా ఆత్మగౌరవంతో ఇంకొందరికి ఉపాధి కల్పించడం వారు సాధించిన ఆర్థిక స్వావలంబన, సాధికారతకు నిదర్శనం. ఇది మనందరికీ కూడా గర్వకారణం. ఒకానొక సందర్భంలో అంబేద్కర్ మహాశయుడు ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ విమెన్ హ్యావ్ అచీవ్డ్ అని చెప్పిన మాటల స్ఫూర్తితో తెలంగాణ ఆడబిడ్డల కోసం 33% రిజర్వేషన్లు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, భరోసా, షీ టీమ్స్ వంటి ఎన్నో పథకాలు మన రాష్ట్రంలో విజయవంతంగా అమలు జరుగుతున్నాయి. నూతన సామాజిక స్వాప్నికుడు అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన సభాసదులందరికీ అద్భుతమైన జీవకళతో విగ్రహం రూపొందించిన శిల్పి గౌరవనీయులు రామ్ వి సుతార్ గారికి, నిరంతరం పనిచేసి అతి తక్కువ కాలంలో ఏర్పాట్లు పూర్తి చేసిన ఇంజనీరింగ్ సిబ్బందికి, కార్మిక వర్గానికి అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. జై హింద్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతకుమారి ఐఏఎస్ మేడం, ధన్యవాదాలు మీకు. గౌరవనీయులైన షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రులు కొప్పల ఈశ్వర్ గారి సందేశం. దళిత కుటుంబాల ఐశ్వర్యమే రాష్ట్ర ఐశ్వర్యం అంటూ సాగుతున్న షెడ్యూల్డ్ కులాల సంక్షేమ మంత్రిత్వ శాఖ కొప్పల ఈశ్వర్. ఈరోజు భారతదేశ చరిత్ర పుటల్లో నిలిచే ఒక రోజు. అద్భుతమైన ఘట్టాన్ని చూశాం. దేశంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వారి జయంతి రోజునే మన తెలంగాణ రాష్ట్ర సాధకులు, ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి,
అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనుమలు శ్రీ ప్రకాష్ అంబేద్కర్జీ, అదేవిధంగా నా సహచర మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో పోరాటాలు చేసి అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ రాష్ట్రం సాధించిన ఘనత మరియు చరిత్రలో నిలిచిపోయే ఈ విగ్రహ స్థాపన, ఈ ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది. గౌరవనీయులు సీఎం కేసీఆర్ గారు తీసుకున్న ఇంత గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. భవిష్యత్ తరాల వారికి స్ఫూర్తిని అందించాలన్న లక్ష్యంతోనే ఈ విగ్రహాన్ని అత్యంత భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అంబేద్కర్ గారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో దేశానికే ఆదర్శంగా అమలవుతున్నటువంటి దళిత బంధు పథకం ఒక విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తుంది. దశాబ్దాలుగా చీకటి అలుముకున్న పేద దళితుల జీవితాల్లో దళిత బంధు ద్వారా సీఎం కేసీఆర్ గారు వెలుగులు నింపారు. రాష్ట్రంలోని 38,323 మంది ఎస్సీ కుటుంబాలకు దళిత బంధు పథకం ద్వారా ఇప్పటికే లబ్ధి చేకూరింది. అదేవిధంగా రానున్నటువంటి సంవత్సరంలో 17,700 కోట్ల బడ్జెట్ను కేటాయించి 1,77,000 మందికి దళిత బంధు అమలు చేస్తుంది. ఈ 9 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ఫలాలను అందిస్తూ మరి ప్రజల మన్ననలను పొందుతూ ఉంది. అంతేకాకుండా ఈ విగ్రహ నిర్మాణంలో సీఎం కేసీఆర్ గారు సూచనలతో ఎప్పటికప్పుడు మార్పులను సూచిస్తూ గౌరవ మా ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, అదేవిధంగా నిరంతరం పర్యవేక్షణతో పనులు పూర్తి చేయడానికి ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు చేసినటువంటి కృషి అభినందనీయం. అదేవిధంగా విగ్రహ రూపశిల్పి రామ్జీ సుతార్జీ గారికి, అదేవిధంగా ఈ సంస్థ ఎవరైతే నిర్మాణం చేపట్టి సకాలంలో పూర్తి చేసినారో కేసీపీ సంస్థ ఏజెన్సీ వారికి, డిపార్ట్మెంట్ అధికారులకు, అదేవిధంగా మా ఎస్సీ శాఖ అధికారులకు అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రిగా అంబేద్కర్ గారి విగ్రహ రూపకల్పన నుండి ఆవిష్కరణ కార్యక్రమం వరకు పాల్గొనేటువంటి అవకాశం కలిగినందుకు నాకు అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటాను. మీ అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 132వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్, జై కేసీఆర్, జై భారత్. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల చరిత్రలో ప్రతి పేజీని ఒక సంతృప్తికరంగా విజయపరంగా సాగిస్తున్న మంత్రివర్యుల సందేశానికి ధన్యవాదాలు. నా రిక్వెస్ట్, మన గౌరవ అతిథి ప్రకాష్ అంబేద్కర్ గారు ఇప్పుడు సీడీని ఆవిష్కరిస్తారు. దళిత బంధు విజయగాథలు సీడీ ఆవిష్కరణ, తెలంగాణ రాష్ట్ర జయగాథ, దళిత బంధు విజయగాథ. తెలంగాణ రాష్ట్రం రాష్ట్రాలకే ఒక కొత్త బాట చూపేలా, దేశానికే ఒక దిక్సూచిలా దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి గారి మనో సంకల్పంతో సాధ్యమయ్యింది. ఇప్పటికే ఎంతోమంది లబ్ధి చేకూరి సగర్వంగా తలెత్తుకొని సొంత ఆదాయంతో ముందుకు సాగుతున్నారు. అలాంటి విజయగాథలు ఇంకా ఎన్నెన్నో ఆవిష్కరించబడనున్నాయి. అదిగో దళిత బంధు విజయగాథ సీడీని ఆవిష్కరించిన మన గౌరవ అతిథివర్యులు ప్రకాష్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు. మీరు ఈ దృశ్యాన్ని చూస్తూ మైమరిచిపోయి చప్పట్లు కొట్టడం మర్చిపోయారు.
నిజంగానే మైమరిచిపోయే ఎన్నో అంశాలున్నాయి ముఖ్యమంత్రి గారి మనసులో, వారి ఆలోచనలో, ఆచరణలో. అదిగో దళిత బంధు విజయగాథ. శాశ్వతంగా విముక్తి పొందేటటువంటి ఉద్యమం దళిత బంధు. ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది ఒక మహా ఉద్యమం. 10 లక్షలు పూర్తి స్థాయిలో 100% సబ్సిడీ, కిస్తీలు కట్టే కిరికిరి లేదు. ఎవడొచ్చి మళ్ళీ బాకీ ఈమెను అడిగే బాధ లేదు. నీకు వచ్చిన పని, నీకు నచ్చిన పని, విజయం సాధించగలిగే పని చేసుకునే అవకాశం పూర్తి నీకే ఇస్తారు. జీవితంలో చాలా వెనుకబడిపోయినాం. మరి పిల్లలకైనా మంచి లైఫ్ ఇవ్వాలి అంటే ఈ కూలి పని చేసుకుంటూ ఎట్లా ముందుకు పోగలుగుతాము? ఒక అవకాశం కోసం చూసుకునే మా జీవితాల్లోకి ఈ దళిత బంధు అనే పథకం నిజంగా ఒక మంచి గొప్ప అవకాశాలు అనేది మాకు ఇచ్చింది. ఒకప్పుడు ఒక దగ్గర పనిచేసి కష్టాలు అనుభవించి చాలని జీతాలతోటి ఆ ప్రెషర్ తోటి మనస్తాపానికి గురయ్యేవాడిని. అట్లాంటిది ఈ దళిత బంధు స్కీమ్ రావడం ద్వారా నాకు స్వతహాగా వ్యాపారం పెట్టుకోవడం జరిగింది. నేను ఇంకో ఇద్దరికి ఉపాధిని ఇప్పించడం కానీ జరిగింది. మాకు సపోర్ట్ లేని టైం లోపల దళిత బంధు రావడం, ఇంత పెద్ద డయాగ్నోస్టిక్స్ రన్ చేసుకొని నెలకి 80 నుంచి 90 వేలు నేను సంపాదిస్తున్నాను. అప్పుడు నాకు తినడానికి లేని వాడిని ఈ రోజు నేను ఇంకోరు కూడా తిండి పెడతాను. ఇప్పుడు దళిత బంధు స్కీమ్ ద్వారా అలాంటి సిచ్యువేషన్ నేను వచ్చినాను. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, వందలాది ఉదాహరణలు తెలంగాణ దళిత బంధు జయగాథలు. తీసుకోవడం జరిగింది. ఎంత విన్నా తక్కువే, ఎన్ని చూసినా తక్కువే. ఇందాకే ముఖ్యమంత్రి గారి స్వరంలో విన్నాం ఈ ఆడియోలో. మీకు వచ్చిన పని, మీకు నచ్చిన పని చేసుకోండి, ఆదాయం సంపాదించండి. అది జనం మెచ్చిన మాట. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెబుతూ మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యవంశ వారసుడు, భయ్యా సాహెబ్ యశ్వంత్ గారి కుమారుడు, బాలాసాహెబ్గా మరి మహారాష్ట్ర నుంచి ఒక పార్లమెంటేరియన్గా ప్రజలకి అందుబాటులో ఉన్న నాయకుడు ప్రకాష్ అంబేద్కర్ గారు. అందరివాడు మనవాడు అయిన అంబేద్కర్ మనవాడి మనవడు ఇప్పుడు మన ముందు మాట్లాడతాడు. ఐ రిక్వెస్ట్ ప్రకాష్ అంబేద్కర్ జీ ఫర్ హిస్ వాల్యుబుల్ అడ్రస్. कुछ कहने के पहले मैं आप लोगों से क्षमा चाहूंगा, क्योंकि आपकी तेलुगु जो बोली भाषा है उससे मैं अपने विचार नहीं रखूंगा, हिंदी में ही अपने विचार रखने की कोशिश करूंगा। बाबा साहब अंबेडकर की जयंती के अवसर पर तेलंगाना के मुख्यमंत्री सम्माननीय के चंद्रशेखर राव जी को मैं अपनी तरफ से और आपकी तरफ से पूरी बधाई देता हूं कि उन्होंने आज 14 अप्रैल है, बाबा साहब का जन्मदिन है। 125 फीट की मूर्ति का अनावरण भी आज हो गया है। लेकिन साथ साथ इस देश के अंदर जो दबा हुआ, कुचला हुआ समाज जो है, उसमें एक नई चेतना, एक नई जान दोबारा उन्होंने शुरुआत की। एक चिंगारी जो है, एक नई चिंगारी उन्होंने शुरुआत की। मैं मानता हूं कि हम लोग जो है बाबा साहब की जयंती मनाते हैं, ढोल बजाना, गाना बजाना, बाबा साहब की बातों का दोहराना, लेकिन यहां आने के बाद मुझे दिखाई देता है कि बाबा साहब की जो जयंती है वो अलग ढंग से मनाई जा रही।
ना सिर्फ उनके गुणगान जा रहे हैं, गुण है, गान है, उस पर लोग गा रहे हैं, लेकिन हकीकत में जो बाबा साहब यहां पर चाहते थे, इस देश में जो हमेशा बाबा साहब चाहते थे, उस पे शुरुआत हुई। बाबा साहब ने जरूर हमसे कहा कि शिक्षित बनो, शिक्षित बनने के बाद आप संगठित हो और एजिटेट करो, लेकिन किसके लिए? हमको संघर्ष करना है। किसके लिए? तो संघर्ष करना है समाज में बदलाव लाने के लिए। हमको संघर्ष किससे लाना है? तो एक नई व्यवस्था इस देश में पैदा करनी। हमको इस देश में संघर्ष क्यों करना है? तो इस देश में इंसानियत पनपनी चाहिए, इसके लिए हमको संघर्ष करना है। ये तो सिद्धांत हुए कि जिस पर हम समाज बनाना चाहते हैं। ये जो सिद्धांत है कि जिसके बुनियाद पर यहां की समाज व्यवस्था चलती रहेगी। लेकिन आज जिस युग में हम लोग जी रहे हैं, उस युग की हकीकत भी हम लोगों को जाननी हो। और वह हकीकत है कि 1923 में बाबा साहब ने एक इकोनॉमिक थीसिस लिखी थी। बाबा साहब ने एक इकोनॉमिक थीसिस लिखी थी कि जिसका नाम था प्रॉब्लम ऑफ रूपी, रुपए की समस्या। और इस किताब के माध्यम से बाबा साहब ने यह बताने की कोशिश की कि उस वक्त का जो राज था, अंग्रेजों का जो राज था, इंग्लैंड का जो राज था, वो रुपए के साथ में कैसे खेलते थे और उस खेल के माध्यम से वो भारत को लूटते थे। बाबा साहब पढ़े लिखे थे, इसलिए उन्होंने प्रॉब्लम ऑफ रूपी रखा। हम लोग जैसे पढ़े लिखे जो वो उसको ये कहेंगे थ्योरी ऑफ लूट। मतलब एक दूसरे का पैसा कैसा लूटना, उसका उन्होंने विवरण किया है कि अंग्रेज जो है वो भारत को किस तरह से लूट रहा है। मैं मान के चलता हूं जिसका अब उद्घाटन हुआ, दलित बंधु का जो उद्घाटन हुआ, ये थोड़े बहुत पैमाने पे इस थ्योरी ऑफ लूट को रोकने की कोशिश की जा रही है। क्योंकि यहां जो प्रोडक्शन करने वाला है और बेचने वाला जो है, वो यहां का दबा कुचला हुआ समाज नहीं है, दलित नहीं है, आदिवासी नहीं है, वो तो सिर्फ खरीदने वाला समाज है। आज उसमें भी एक व्यापार की भावना, कमर्शियलाइजेशन है, उसकी कोशिश की जा रही है। मैं उसकी सराहना करता हूं और मुख्यमंत्री चंद्रशेखर राव जी का धन्यवाद देता हूं कि उन्होंने इस देश को आर्थिक दुर्बलता से कैसे लड़ना चाहिए, आर्थिक दुर्बलता से कैसे लड़ना चाहिए, और साथ साथ ये जो पॉवर्टी एलिवेशन का जो सरकार का कार्यक्रम है, उसको एक नई दिशा देने की कोशिश की। इसलिए बाबा साहब की जयंती पर बाबा साहब के आर्थिक विचारों को आगे ले जाने के लिए मैं उनको दोबारा धन्यवाद देता हूं और अपनी बात आगे बढ़ाता हूं। दोस्तों,
देश को आजाद हुए 70 साल हुए, लेकिन पूरी तरह से बाबा साहब आज भी लोगों के सामने आए नहीं। हम लोग यही समझते हैं कि बाबा साहब का जो कार्य रहा है, समाज कार्य रहा है, ये दलितों के लिए, आदिवासियों के लिए, आरक्षण के लिए ही रहा है, ऐसी परिस्थिति है। ये बात जरूर है कि उनका फोकस जो था, बाबा साहब का पूरा फोकस जो था, वो पूरा फोकस एलिवेशन जो है, दलितों का एलिवेशन करना, आदिवासियों का एलिवेशन करना, और यहां हम लोगों को एक ही माइनॉरिटी दिखाई देती है, वो रिलीजियस माइनॉरिटी दिखाई देती है। इस देश में सिर्फ रिलीजियस माइनॉरिटी नहीं है, इस देश में कम्युनिटी माइनॉरिटी भी है। लोहार है, कुम्हार है, सोनार है, ऐसे कई समाज में गिन सकता हूं कि जिनके गांव में सब 2 या 4 या 5 या 10 घर होंगे, उससे ज्यादा नहीं हो। और बाबा साहब ने कहा कि जैसे एक रिलीजियस माइनॉरिटी है, उसी तरह से यहां एक कम्युनिटी माइनॉरिटी भी है, और इस कम्युनिटी की हिफाजत करना है। इस कम्युनिटी माइनॉरिटी की हिफाजत करना है, तो उन्होंने 1956 में जब स्टेट रीऑर्गेनाइजेशन कमेटी बनी थी, तो उसको एक न्योता दिया था और कहा था कि स्टेट शुड बी रीऑर्गेनाइज्ड नॉट ऑन द बेसिस, स्टेट शुड नॉट बी रीऑर्गेनाइज्ड ऑन द बेसिस ऑफ लैंग्वेज। राज्य जो है वो भाषा पर आधारित नहीं होना चाहिए। अगर स्टेट रीऑर्गेनाइज आपको करना है, तो पहला उसका वायबिलिटी आपको देखना है, इकोनॉमिक वायबिलिटी आपको उसकी देखनी है, उसकी ज्योग्राफिकल बाउंड्रीज उसको आपको देखनी है, और उसके माध्यम से एडमिनिस्ट्रेटिव यूनिट बनता है कि नहीं बनता है, ये आपको देखना है। 55-56 की बात थी। मैं यहां एक व्यक्ति का नाम लूंगा, पुट्टी श्रीरामुलु जी का, कि जिन्होंने आंध्र प्रदेश बनाने के लिए अपना बलिदान दिया। जब तक यहां बलिदान नहीं दिया जाता था, तब तक कोई राज्य या कोई सवाल हल नहीं होती थी, ऐसी एक परिस्थिति है। बाबा साहब ने पट्टी श्रीरामुलु को श्रद्धांजलि अर्पण करते हुए कहा कि आंध्र प्रदेश बनाने से कांग्रेस पार्टी ने पुण्यदान कर दिया है। पुण्यदान जो होता है, वो पुण्यदान कर दिया है, ऐसी एक परिस्थिति है। मतलब यहां एक राज्य बनाने के लिए किसी को बलिदान देना पड़ता है, और बलिदान के बाद ही यहां पर राज्य बनते हैं, ऐसी एक परिस्थिति है। वही बात बाद में 40 साल बाद आई, तेलंगाना का सवाल आया। आज तेलंगाना राज्य बन चुका है, और एक नई दिशा, एक छोटे राज्य यहां पर दिखाई दे रहे, ऐसी एक परिस्थिति है। आपको वेलफेयर स्टेट की अगर संकल्पना, वेलफेयर स्टेट की अगर संकल्पना आपको मंजूर करनी है, तो राज्य छोटे होने, ये जो बाबा साहब की डिमांड थी, वो आज मेरे ख्याल से कई राज्यों में मांगी जा रही है। और इस अवसर पर मैं ये कहूंगा कि व्यवस्था ही बाबा साहब को यहां पर जिंदा रखती है, ऐसी एक परिस्थिति है। व्यवस्था ही यहां पर जिंदा रखती है, ऐसी एक परिस्थिति है। एक और इश्यू को लेके यहां पर मैं आपसे बात करूंगा, और वो ये है, मैं मुख्यमंत्री पर उसकी जिम्मेदारी डाल रहा हूं कि आप लोगों को इकोनॉमिकल एम्पावरमेंट करने की कोशिश कर रहे हैं। 10 लाख की आप जो है उनको ग्रांट दे रहे हो, बहुत सराहनीय बात है, बहुत अच्छी बात है, उसका स्वागत है।
और लोग इसलिए आपको दुआ भी देते हैं। लेकिन 1 साल के बाद ये 10 लाख रुपए की कीमत आज जो है वो वैसी बरकरार रहनी चाहिए। ये जो 10 लाख रुपए की कीमत जो है वो वैसी की वैसी बरकरार रहनी चाहिए। ये सबसे बड़ा बाबा साहब का इशू था और उन्होंने ये कहा था कि जब तक हम लोग रुपए की कीमत, वैल्यू ऑफ रुपी, इसको हम लोग जब तक स्टेबलाइज नहीं कर पाएंगे, इसको जब तक हम लोग स्टेबलाइज नहीं कर पाएंगे, तब तक हम लोग कितना भी पॉवर्टी एलिवेशन का कार्यक्रम अगर करते रहे तो वैल्यू की कीमत जैसे नीचे बढ़ जाएगी वैसे उसकी गरीबी भी नीचे चलती जाएगी। और इसलिए आज के मुताबिक बाबा साहब की जयंती पर हम लोग ने इस बात को गौर करना चाहिए कि जब तक प्राइस स्टेबिलिटी होता नहीं है, आज मैं दुकान में जाऊं तो ग्लूकोज का बिस्किट मुझे 5 रुपए में मिलता है, 1 साल के बाद जाऊं तो वही मुझे 7 रुपए में मिलता है, 2 रुपया बढ़ गया है। ये जो 2 रुपया बढ़ता है वो गरीबों को काफी बड़ी चोट पहुंचाता है, ऐसी एक परिस्थिति है। और इसलिए रुपए की जो वैल्यू है उसको स्टेबलाइज करना जरूरी है, ऐसा मैं मान के चलता हूं। और मुख्यमंत्री होने के नाते एक मुख्यमंत्री अगर इसकी शुरुआत करे तो हो सके कि देश के मुख्यमंत्री भी आपके पीछे चलने की कोशिश वहां पर करेंगे और ये जिम्मेदारी आप इस जयंती के अवसर पर लेंगे, ऐसी मैं अपेक्षा आपसे करता हूं। 2 आखिरी बात है, मुझे पता नहीं इस हैदराबाद का और बाबा साहब का क्या संबंध था, वो मुझे जानकारी नहीं है। लेकिन कॉन्स्टिट्यूएंट असेंबली के डिबेट्स में जब पढ़ रहा था और भारत के सिक्योरिटी का सवाल जब आया तब उन्होंने कहा कि भारत को एक और कैपिटल होने की जरूरत है, एक और कैपिटल होने की जरूरत है। और जब उनसे पूछा गया कि दूसरा कैपिटल कहां होना चाहिए तब उन्होंने हैदराबाद सिटी का नाम लेके कहा कि सेकंड कैपिटल जो है वह हैदराबाद में होना चाहिए, क्योंकि पाकिस्तान के बॉर्डर से दिल्ली जो है वो 300 किलोमीटर, चाइना की बॉर्डर से दिल्ली हम लोग देखा जाए तो 500 किलोमीटर बॉर्डर है। और इसलिए उन्होंने कहा कि जब तक हम लोग दूसरा कैपिटल बनाते नहीं तब तक जो है हम लोग सुखरूप है, वी आर सिक्योर्ड, ये नहीं हो सकता। और इसलिए उन्होंने जो है वो हैदराबाद को सेकंड कैपिटल होने की मांग की थी, उस वक्त पूरी नहीं हुई। शायद मेरे ख्याल से तेलंगाना दोबारा इसको मांग करेगा तो सेकंड कैपिटल ऑफ इंडिया जो है वो हैदराबाद यहां पर बन सकता है, ऐसी एक परिस्थिति है। मैं एक आखिरी सवाल यहां पे कहूंगा क्योंकि वो आज सबसे बड़ा इशू बन चुका है कि जिस पर राजनीतिक रोटियां सेकी जा रही है, और वो ये है कि इस देश को धार्मिकता में हम लोग परिवर्तन करना चाहते हैं। इस देश को जो है हम लोग धार्मिकता में परिवर्तन करना चाहते हैं। 1938 में ही बाबा साहब ने किताब लिखी थी जिसका नाम था थॉट्स ऑन पाकिस्तान, जिसका नाम था थॉट्स ऑन पाकिस्तान। आज दोबारा पढ़ लीजिए। उस वक्त की जो राजनीति चल रही थी वो यही थी कि हिंदुओं की जो शेंडी होती है, चोट होती है, वो मुसलमानों के हाथ में थी और मुसलमानों की दाढ़ी जो थी वो हिंदू के हाथ में थी। उन्होंने कहा यह राजनीति नहीं चल सकती, उन्होंने कहा यह राजनीति नहीं चल सकती, दोनों अलग अलग है। और इसलिए उस वक्त उन्होंने बंटवारे की बात कही और कहा कि जो मुस्लिम इलाका है उसको एक नया नेशनहुड होना चाहिए और यहां जो हिंदू है उनके लिए एक अलग देश होना चाहिए और भारत उसका वो देश होना चाहिए। ये 1938 में ही बाबा साहब ने उसको शुरुआत की। बंटवारा भी उसी तरह से हुआ।
बंटवारा उसी तरह से हुआ। मेजॉरिटी लिविंग मुस्लिम जो है वो पाकिस्तान बन चुके, हिंदू मेजॉरिटी जो था वो भारत यहां पर बन गया। ये जो राजनीतिक रोटियां सेकने की जो राजनीति चली है, उससे मेरे ख्याल से हम लोग को बचना होगा। उससे हम लोग को बचना होगा कि जब भैया बंटवारे के साथ साथ इस देश में रहने वाले हिंदू उनके लिए एक राष्ट्र बन चुका है, तो नया राष्ट्र की कहां की चर्चा आप शुरुआत करते हैं? ये तो गुमराह की बात है, धर्म की राजनीति की बात है। और जो बाबा साहब ने चेतावनी दी थी कि जिस दिन इस देश में धर्म और जात की राजनीति शुरुआत होगी, जिस दिन धर्म और जात की राजनीति शुरुआत होगी, उसका पहला कैजुअलिटी यह होगा कि यू विल हैव नो नेशनल लीडर। उसकी कैजुअलिटी यह होगी कि आपके पास कोई नेशनल लीडर नहीं होगा। आज मैं मान के चलता हूं कि इस देश में कोई नेशनल लीडर नहीं। मुझे लोग पूछते हैं कि यहां आखिरी नेशनल लीडर कौन है। मैं एक ही कहता हूं कि जो अपने पार्टी के खिलाफ जाने की हिम्मत रखता था, अटल बिहारी वाजपेयी अपने पार्टी को भी सुनाता था, इसलिए मैं इनका वो आखिरी करता हूं, उसके बाद भी कोई नहीं किया। आज जो स्टेट लीडर्स है उनको मौका है नेशनल लीडर बनने का, लेकिन लोगों ने उनको साथ देना जरूरी है, तभी जाके वो नेशनल लीडर यहां पर बनेंगे। मैं आज उम्मीद करता हूं आप लोगों से कि तेलंगाना ने डेवलपमेंट के माध्यम से एक नया रास्ता देश को दिखाया है। वही रास्ता आप आगे देश में ले जाने की कोशिश करेंगे और मौका भी देंगे आपके मुख्यमंत्री चंद्रशेखर राव को। इन्हीं बातों के साथ बाबा साहब के जन्मदिन पर आप सब लोगों को बधाई देते हुए, जन्मदिन हम लोग सभी मनाते हैं, धूमधाम से हम लोग मनाते हैं, अगले साल भी मनाते रहेंगे। लेकिन अगले साल जो बाबा साहब ने चेतावनी दी थी, उस चेतावनी को याद रखते हुए हम जात और धर्म की राजनीति से अलग होंगे, यही शपथ हम लोग लेंगे। जय भीम, जय भारत। గౌరవనీయులైన గౌరవ అతిథి ప్రకాష్ అంబేద్కర్ గారు, అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ సాధిస్తున్న కీర్తిని ఆశీర్వదిస్తూ అభినందిస్తూ మరింత ముందుకు సాగాలని సందేశం అందించారు. వారికి ధన్యవాదాలతో, బాధలు తెలిసిన వాడే శోధకుడు అవుతాడు, శోధన చేసిన వాడే స్వాప్నికుడు అవుతాడు, సంకల్ప బలం ఉన్నవా స్వాప్నికుడు మాత్రమే సాధకుడు అవుతాడు. అలా తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాత్రమే కాకుండా దేశానికే ఉదాహరణగా నిలుపుతోన్న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ముఖ్య అతిథి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సందేశం. గౌరవనీయులు, జై భీమ్, జై భీమ్. వినబడతలేదు గట్టిగా, జై భీమ్. గౌరవనీయులు ప్లీజ్ 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 గౌరవనీయులు మన రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు
కొప్పుల ఈశ్వర్ గారు, మన శాసనసభ స్పీకర్ గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, శాసన మండలి చైర్మన్ గౌరవనీయులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, సభలో ఆసీనులైనటువంటి రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, మన చీఫ్ సెక్రటరీ గారు, మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవడు శ్రీ ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ గారు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా ప్రజాప్రతినిధులు, రాష్ట్ర అధికారులు, మీ అందరికీ కూడా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నేను హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఇంతకుముందే ప్రకాష్ గారు అన్నట్టుగా మనం ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం. పాటలు పాడుతూ ఉన్నాం, ఆడుతూ ఉన్నాం, మన ఆక్రోశాన్ని తెలియజేస్తున్నాం. సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోతూ ఉన్నాయి. ఒకటే మాట నేను మనవి చేసుకున్నా, అంబేద్కర్ గారు విశ్వమానవుడు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీనమైనటువంటిది, సార్వజనీనమైనటువంటిది. ఒక ఊరికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో పరిమితమైంది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అణగారిన జాతులకు ఒక ఆశా దీపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ఆయన రచించిన రాజ్యాంగం, ఆయన మార్గదర్శనం చేసిన రాజ్యాంగం 70 సంవత్సరాలు దాటిపోతూ ఉంది. నిజంగానే మనం ఒక్కసారి దయచేసి ఈ సమావేశంలో స్టేజీ పైన, స్టేజీ కింద అందరు కూడా చాలామంది మేధావులు ఉన్నారు. వివిధ అధికార హోదాలు, పదవులు కలిగినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఉన్నారు. గుండె మీద చేయి వేసుకొని మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. అంబేద్కర్ జయంతులు జరుపుకుంటూ పోవడమేనా? ఆయన చెప్పింది ఆచరించేది ఏమన్నా ఉందా? ఆ దిశగా కార్యాచరణ ఏమన్నా ఉందా లేదా? ఇది ఇలా భారతదేశం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న మనం చేస్తూ ఉన్నాం. ఇంకా ఆటలు, పాటలు, వలపోతలు, తలపోతలు కాదు, కార్యాచరణ ప్రారంభం కావాలి. ఒక ఆచరణాత్మకమైనటువంటి ప్రారంభోత్సవం కావాలి. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎవరో డిమాండ్ చేస్తేనో, ఎవరో చెప్తేనో ఏర్పాటు చేసుకోలేదు. ఇంత అద్భుతమైనటువంటి విశ్వమానవుని యొక్క విశ్వరూపాన్ని ఈ మూర్తి రూపంలో మనం ఇక్కడ ప్రతిష్ఠించుకున్నామంటే దానిలో ఒక బలమైన మెసేజ్ ఉంది, సందేశం ఉంది. ఇది ఉన్నటువంటి ప్రదేశం సుందర దృశ్యమే కాకుండా రాష్ట్ర పరిపాలనా సౌధమైనటువంటి సెక్రటేరియట్ పక్కనే ఉంది. మన పరిపాలనా సౌధానికి కూడా అంబేద్కర్ గారి పేరే పెట్టుకున్నాం. రాష్ట్ర సెక్రటేరియట్ కూడా, సెక్రటేరియట్ ముందే అమరుల స్మారకం కూడా ఉంది. ఆ పక్కనే మధ్యలో హుస్సేన్ సాగర్ మధ్యలో అంబేద్కర్ గారు నమ్మిన బుద్ధ విగ్రహం కూడా ఉంది. ఇవన్నీ ఒక అద్భుతమైనటువంటి సందేశాత్మకమైనటువంటి చిహ్నాలన్నీ మనవి చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు సెక్రటేరియట్కి వచ్చేటువంటి ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, సెక్రటరీలకు కానీ ఎప్పటికప్పుడు ఆలోచనలో వస్తూ ఉండాలి అంబేద్కర్ గారి సిద్ధాంతం. అంబేద్కర్ గారిని చూస్తూ వాళ్ళ మనసు ప్రభావితం కావాలి, ఆ మార్గం పట్టాలే అనేటువంటి ఒక సందేశం అనునిత్యం ఆయన యొక్క సిద్ధాంతం, ఆచరణ కళల్లో మెదలాలని, తమ జీవితాలు అర్పించి సాధించబడ్డ తెలంగాణ అమరులు కూడా మనకు ఆదర్శం కావాలని ఈ కాంప్లెక్స్ అంతా కూడా ఈ విధంగా మనం రూపకల్పన చేసుకోవడం జరిగింది. ఇప్పుడే నాకు మన ఆర్థిక మంత్రి హరీష్ రావు ఇచ్చాడు. ఇది విగ్రహం కాదు, ఒక విప్లవం. ఇది కేవలం ఆకారానికి ఒక ప్రతీక కాదు, ఇది తెలంగాణ కళల సాకారం చేసేటువంటి ఒక చైతన్య దీపిక అని చెప్పి ఈ చిట్టి నాకు హరీష్ రావు ఇవ్వడం జరిగింది.
ఆ పద్ధతిలో దీన్ని పెట్టుకున్నాం. ముందుగా నా బాధ్యత కాబట్టి ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి అహోరాత్రాలు కృషి చేసినటువంటి మన ఎస్సీ డెవలప్మెంట్ మినిస్టర్ శ్రీ కొప్పుల ఈశ్వర్ గారికి, వారు అనేక దేశాలు అంతకుముందు మిత్రులు కడియం శ్రీహరి గారు వారు ప్రయత్నం ప్రారంభించారు. దాని కొనసాగింపుగా ఈశ్వర్ గారు దేశాలు తిరిగి సమయం పట్టినా సరే మనం ఈరోజు చూస్తున్న ఒక అందమైన సుందరమైన విగ్రహాన్ని మనకు అందించడం కోసం ఆయన సాగించిన కృషి సంవత్సరాల తరబడి చాలా ఉంది. వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన ఆర్ఎండ్బి మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు దీని నిర్మాణం విషయంలో ఆయన స్వయంగా ఇంజనీర్ కాబట్టి చాలా ప్రయాసపడి బహుశా వారం నుంచి అయితే ఆయనకు నిద్ర ఆహారం కూడా లేదు. ఆ రకంగా తుది మెరుగులు దిద్దడానికి బ్రహ్మాండమైనటువంటి కృషి చేసినటువంటి ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి, ఈఎన్సీ గణపతి రెడ్డి గారికి, ఆర్ఎండ్బి సిబ్బందికి, ఇది నిర్మాణం చేసినటువంటి ఆ నిర్మాణ వ్యవస్థకు, ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే విషయం, ఇంకో మంచి విషయం కూడా ఈరోజు ప్రకటించదలుచుకున్నాను. మిత్రులు కత్తి పద్మారావు గారు సభకు వచ్చారో లేదో నాకు తెలియదు, కానీ పేపర్ ముఖంగా వారు నాకు ఒక సూచన చేశారు. అంబేద్కర్ గారి పేరిట ఒక శాశ్వతమైనటువంటి అవార్డు, మంచి అవార్డు నెలకొల్పితే బాగుంటుంది అని వారు చెప్పారు. ఉదయమే మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంబేద్కర్ గారి పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదేశాలు ఇస్తాం. 51 కోట్ల రూపాయలను డిపాజిట్ చేస్తూ ఉన్నాం. దాని ద్వారా ప్రతి సంవత్సరం 3 కోట్ల రూపాయలు మనకు వడ్డీ కింద అందుబాటులోకి వస్తుంది. దాంతో దేశంలో ఉన్న వాళ్లకు, మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు కూడా అంబేద్కర్ గారి పేరిట ప్రతి అంబేద్కర్ జయంతి రోజు మంచి ఉత్తమ సేవలు అందించిన వాళ్లకు అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ జయంతి శుభ సందర్భంలో నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ 50 కోట్ల నిధి శాశ్వతంగా ఉంటుంది. ఆ విధంగా వారి పేరు ప్రతిష్టలు కూడా శాశ్వతంగా ఉంటాయని నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను ముందు మనవి చేసినట్టుగా కొన్ని విషయాలు మీ దృష్టికి తేవాల్సిన అవసరం ఉంది. ఒక మాట బాధతో అయినా సరే మనం అందరం అంగీకరించక తప్పదు. 70 ఏళ్ల క్రితం రాజ్యాంగం అమలు ప్రారంభమైన అనేక పార్టీలు గెలవటం, ఓడటం, ప్రభుత్వాలలో మార్పులు జరిగినా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేటి వరకు నిరుపేదలు ఎవరు అంటే దళితులు అనేటువంటి మాటనే ఉండడం మనందరికీ కూడా సిగ్గుచేయటం అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాం. మరి ఏం జరుగుతూ ఉన్నట్టు? ఇది మారాలి, ఈ పరిస్థితి మారాలి. పార్టీలు ఓడిపోవటం, వేరే పార్టీలు గెలవటం కాదు. గత చాలా రోజులుగా నేను చెప్తూ ఉన్నాను, ప్రజలు గెలిచేటువంటి రాజకీయం రావాలి దేశంలో. దానికోసం దళిత మేధావి వర్గం కూడా ఆలోచన చేయాలి. అన్నం ఉడికిందా లేదా చూడడానికి మనం మొత్తం కుండను పిసికి చూడాల్సిన అవసరం లేదు. ఎవరి వైఖరి ఏ విధంగా ఉంది, ఏ డైరెక్షన్లో పనిచేస్తూ ఉన్నారు, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందని నేను 2-3 విషయాలు మీ ముందు పెడతాను. బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి ముందు ఇక్కడ 10 సంవత్సరాలు వేరే పార్టీ రాజ్యం చేసింది. వాళ్ళ కాలంలో, ఆ 10 సంవత్సరాల కాలంలో దళితుల అభివృద్ధి కొరం వాళ్ళు పెట్టిన ఖర్చు కేవలం 16,000 కోట్ల రూపాయలు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో ఈ సంవత్సరం బడ్జెట్ కూడా కలుపుకొని దళితుల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన డబ్బు 1,25,068 రూపాయలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు, ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అకౌంట్ల యొక్క నిర్ధారణ. ఇది గవర్నమెంట్ సైట్లో కూడా ఉంటుంది, ఎవరైనా సరే దీన్ని పోల్చి చూసుకోవచ్చు. అదే కాకుండా అద్భుతమైనటువంటి భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి గొప్ప కార్యక్రమం, నిజంగా అభివృద్ధిని సాధించే కార్యక్రమం, దళితుల ఆర్థిక అభ్యున్నతికి దోహదపడే కార్యక్రమం దళిత బంధు కూడా తెలంగాణ గవర్నమెంట్ తెచ్చింది అని మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఎక్కడ ఈ దేశంలో ఏ సెక్రటరియట్ పెట్టని విధంగా అద్భుతంగా రాష్ట్ర ప్రధాన కార్యాలయం సచివాలయానికే డాక్టర్ అంబేద్కర్ గారి పేరు కూడా మనం పెట్టుకున్నాం.
ఈ నెల 30 నుంచి అది ప్రారంభం కూడా చేసుకోబోతా ఉన్నామని నేను తెలియజేస్తా ఉన్నా. వీటన్నిటిని మించి శిఖరాయమానంగా ఆకాశమంత ఎత్తు ఉండేటటువంటి మనందరికీ మార్గదర్శనం చేసేటువంటి ప్రపంచంలోనే కాదు ఇండియాలోనే కాదు ఎక్కడ కూడా లేనంత ఎత్తైనటువంటి మహోన్నతమైనటువంటి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్న ఘనత కూడా మన తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందనే మనవి చేస్తా ఉన్నా. ఈ విధంగా అనేక పార్టీలు అనేక కోలాహలాలు గొడవలు గందరగోళాలు ఎన్నో చెప్తా ఉంటారు. కానీ వాస్తవ దృక్పథం వైపు ప్రయాణం దళిత బిడ్డలందరూ కొనసాగించే విధంగా దళిత మేధావి వర్గం ఆలోచించాలి, అందుకు సమాయత్తం కావాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నిజంగా పనిచేసే వాళ్ళను ప్రోత్సహిస్తూ ముందుకు పోతే మరింత కూడా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలు చెప్పడానికి ఆత్మవిశ్వాసం కావాలి. ఒక సందర్భంలో నేను చెప్పిన, నేను తెలంగాణ రాష్ట్రం నుంచి పోతా ఉన్నా, సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్తా ఉన్నా, మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతా అని చెప్పిపోయినా. ఖచ్చితంగా అక్షరాల అట్లే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళడం జరిగింది. పార్లమెంట్లో బిల్లు పాస్ అయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతనే నేను తెలంగాణకు తిరిగి రావడం జరిగింది. ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నా, ఇంతకుముందు ప్రకాష్ అంబేద్కర్ గారు చెప్పారు, మీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ కార్యక్రమాలు చేశారు, ఆయన జాతీయ రాజకీయాల్లో కూడా ఇదే రకమైన కార్యక్రమాలు చేయడానికి పార్టీని జాతీయంగా విస్తరించారు, మీ అందరి ఆశీస్సులు మీ ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి వారు మీకు చెప్పారు. నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఈ విషయాలు చెప్పడానికి ఆత్మవిశ్వాసం కావాలి. ఎందుకంటే తప్పకుండా ఈ 24 పార్లమెంట్ ఎన్నికలలో రాబోయే రాజ్యం మనదే 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 భారతదేశంలో మనవి చేస్తా ఉన్నా. నేను అందుకే మీకు ముందే మనవి చేసినా, ఇది కొంతమంది మన శత్రువులకు మింగుడు పడకపోవచ్చు, కానీ ఒక చిన్న మినుగురు చాలు, ఒక స్పార్క్ చాలు అంటుకోవడానికి. ఈ మధ్య నేను మహారాష్ట్రకు పోతే మీరందరు టీవీలలో చూస్తూ ఉన్నారు, నేను ఊహించినటువంటి నా కళలో కూడా అనుకున్నటువంటి ప్రోత్సాహం ఆదరణ అక్కడ వస్తూ ఉంది. ఈరోజు మహారాష్ట్రలో వస్తుందంటే రేపు ఉత్తరప్రదేశ్లో కూడా వస్తుంది, బీహార్లో కూడా వస్తుంది, బెంగాల్లో కూడా వస్తుంది, ప్రతి చోట వస్తుంది. ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం మనదే అని నేను మనవి చేస్తా ఉన్నా. రేపు ఖచ్చితంగా తెలంగాణ దళిత బంధు దేశంలో మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నేను ఈరోజు ప్రకటిస్తా ఉన్న ఈ శుభ సందర్భంలో, ఈ మహనీయుని జయంతి సందర్భంలో ఖచ్చితంగా దేశంలో ప్రతి సంవత్సరం 25 లక్షల దళిత కుటుంబాలకు తెలంగాణ దళిత బంధు లాంటి దళిత బంధును అమలు చేస్తామని చెప్పి అన్ని రాష్ట్రాల వాళ్ళకు కూడా ఈ సదుపాయం అందుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందువల్ల తప్పకుండా మనందరం కూడా ముందుకు వెళ్తాం. అంబేద్కర్ గారు వారి యొక్క రిలవెన్స్ ఇంకా ఉంది. ఆయన ఎప్పుడో కృషి చేసిన వ్యక్తి, కానీ ఆయన కళలు ఇంకా నెరవేరలేదు. నెరవేర్చవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. వారి కళలు సాకారం కావాలి, అవుతాయి తప్పకుండా. ఆయన అనుకున్నటువంటి ఎన్నో విషయాలు సాకారమైనాయి. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది, ఏదో ఒక ఒరవడిలో కొట్టుకొని పోవడం కాకుండా, ఒక గాలిలో పోవడం కాకుండా, ఎవరైతే నిర్బంధంగా నిజమైనటువంటి భక్తితోని పేద ప్రజలను ఆశీర్వదించే దిశగా పోతున్నారో వారికే మీ బలం అందాలే. మనం చీలిపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ముందుకు పోతే ఖచ్చితంగా విజయం మనదే. మన రాష్ట్రంలో ఇప్పుడు 50,000 మందికి దళిత బంధు సదుపాయం అందింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 1,25,000 మందికి ఈ సదుపాయం అందబోతూ ఉన్నది. దీన్ని బ్రహ్మాండంగా సద్వినియోగం చేయాలని నేను నాయకులను అధికారులందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఆ రకంగా చాలా చాలా నాకు గర్వంగా ఉంది. ఈరోజు దేశంలోనే ఎక్కడ లేనటువంటి ఇంత అద్భుతమైనటువంటి ఈ ఆదర్శమూర్తి విగ్రహాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దుకున్నందుకు, ఈ సమయంలో ఈ అవకాశం నాకే కలిసి వచ్చినందుకు నా జన్మ ధన్యమైందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాబోయే రోజులలో కూడా బాబాసాహెబ్ బాటలో తెలంగాణ రాష్ట్రాన్ని కాదు, ఈ భారతదేశాన్ని కూడా సరి అయిన లైన్లో పెట్టడానికి చివరి రక్త బొట్టు వరకు పోరాటం చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే లేదు అని మీ అందరికీ తెలియజేస్తూ, మరొక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తూ
నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై భీమ్, జై భీమ్. విగ్రహం కాదిది విప్లవం, విగ్రహం కాదిది విప్లవం, మూర్తి కాదు ఇది తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తి, మూర్తి కాదు ఇది తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తి, అంబేద్కర్ మన భారత కీర్తి అంటూ స్ఫూర్తివంతమైన ప్రసంగాన్ని అందించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలతో నా రిక్వెస్ట్ శ్రీ రాహుల్ బొజ్జి ఐఏఎస్ సెక్రటరీ ఎస్సీడీడీ టు ప్రపోజ్ ఓటర్ థ్యాంక్స్. ఆ తర్వాత అందరం కలిసి జాతీయ గీతం పాడాలి. వందన సమర్పణ తర్వాత జాతీయ గీతం ఉంటుంది. దయచేసి అందరూ క్రమశిక్షణతో సహకరించవలసిందిగా కోరుతూ శ్రీ రాహుల్ సార్. దేశంలోనే అతిపెద్ద 125 ఫీట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రశేఖరరావు గారికి, రాష్ట్ర శాసన సభాధ్యక్షులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి, రాష్ట్ర శాసన మండలి చైర్పర్సన్ ముత్తా సుఖేందర్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రి మండలి వారికి, వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి గారికి, డీజీపీ అంజనీ కుమార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లాల నుంచి వచ్చిన సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు, వివిధ సంఘాల ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి కన్నుల పండుగగా నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించిన వివిధ శాఖల అధికారులకు, వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరుపుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఆర్ఎండ్బి వారికి, పోలీస్ శాఖ వారికి, సాంఘిక సంక్షేమ శాఖ వారికి, మున్సిపల్ శాఖ వారికి, అట్లాగే వివిధ శాఖలకు నా ప్రత్యేక ధన్యవాదాలు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరం లేచి నిలబడదాం. జాతీయ గీతాలాపన. జాతీయ గీతాలాపన. ఉందా? ఓకే, లైవ్ పాడదాం అందరం కలిసి. ఇన్ని వేల గొంతులు కలిసి పాడితే అంబేద్కర్ కూడా ఆనందిస్తారు. అందరం కలిసి పాడదాం. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तब शुभ नामे जागे तब शुभ आशीष मागे, गाहे तब जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद, जय भीम. వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మ, ఒక వాడకి